అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పూజా విధానం తెలుసుకుందాం. శివరాత్రి 4 విధాలు. నిత్య శివరాత్రి అంటే ప్రతిరోజు రాత్రి శివుడిని ఆరాధించడం. పక్ష శివరాత్రి అంటే 15 తిథులలో చతుర్దశి లయకారుడైన పరమశివునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు చేసే శివారాధన పక్ష శివరాత్రి. మాస శివరాత్రి అంటే బహుళపక్షంలో అంటే అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి అంటే శివునికి మరింత అత్యంత ప్రీతికరమైనది మరియు శివ పూజకు విశిష్టమైనది. అదే మాస శివరాత్రి. మహాశివరాత్రి అంటే మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి నాడు శివుడు అగ్ని లింగ రూపంలో ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇలా శివుణ్ణి 4 విధాలైన శివరాత్రులలో ఆరాధించడం అనంతమైన పుణ్య ఫలదాయకం. ఈ శివరాత్రులలో శివ అనే నామాన్ని ఉచ్చరించడమే మోక్షదాయకం. బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడినట్లుగా శివ అనే పేరులోని సి అనే అక్షరం పాపాలను హరింపజేస్తుంది. వా అనే అక్షరం ముక్తిని ప్రసాదిస్తుంది. శివ అంటే చాలు, పాపాలన్నీ నశించి మోక్షం సిద్ధిస్తుంది. ఒక్క శివనామంలోనే ఇంత శక్తి ఉంటే 4 విధాల శివరాత్రులను జరుపుకుంటే లెక్కలేనంత ఫలం లభిస్తుందని శాస్త్రవచనం. అయితే ఈ 4 ఆచరించలేకపోయినా కనీసం ఒక్క మహాశివరాత్రిని పాటించిన అన్ని శివరాత్రులను ఆచరించిన ఫలం లభిస్తుంది. ఒక్క శివరాత్రి వ్రతం సర్వ పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మహాశివరాత్రి ఆచరణ విధానం. మహాశివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట అభిషేకాలు పూజలు చేయడంతో పాటు జాగరణ చేయాలని లింగ పురాణం చెబుతోంది. శివనామ స్మరణతో పగలు గడిపి అభిషేకాలు పూజలు రాత్రి చేయవలెను. రాత్రి 4 జాముల్లో 4 రకాలైన అభిషేకాలు పూజలు చేయాలి. మొదటి జాములో శివుడిని పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేసి పులగాన్ని నైవేద్యంగా సమర్పించవలెను. రెండవ జాములో పరమశివుడిని పెరుగుతో అభిషేకించి తులసి దళములతో పూజించి పాయసాన్ని నైవేద్యం సమర్పించవలెను. మూడవ జాములో శివలింగాన్ని నెయ్యితో అభిషేకించి మారేడు దళములతో పూజించి నువ్వులతో వండిన నైవేద్యంగా సమర్పించవలెను. 4వ జాములో శివలింగాన్ని తేనెతో అభిషేకించి తుమ్మి పూలతో పూజించి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించవలెను. మహాశివరాత్రి నాడు పాటించవలసిన మరో ప్రధానమైన విధి ఉపవాసం. భగవత్ ప్రాసాదితమైన జ్ఞానామృతంతో ఆత్మ ప్రక్షాళన గావించుకుని శివ సాన్నిధ్యంలో కామక్రోధ లోభ మోహాది విషయాలను త్యజించి శివ సాన్నిధ్యంతో వాసం చేయడమే ఉపవాసం. మహాశివరాత్రి నాడు ఆచరించవలసిన మరో నియమం జాగరణ అంటే బుద్ధిని మెలకువగా జాగృతావస్థలో ఉండడమే. అజ్ఞానాంధకారంతో తలెత్తి మన మీద దాడి చేసే అరిషడ్వర్గాలను గుర్తించి సావధానంలో మేల్కొని వాణిని జయించాలని జాగరణలోని పరమార్థం. ఎవరి బుద్ధి మేల్కొని ఉంటుందో వారికి మరణ జననాల పునరావృత్తి ఉండదు. అందువలన చిత్తశుద్ధితో జాగరణ చేయడం మోక్షదాయకం. శివలింగం మూలం బ్రహ్మస్వరూపం, మధ్యభాగం విష్ణు స్వరూపం, పైభాగం సదాశివ స్వరూపం, పానవట్టం గౌరీ స్వరూపం. కనుక శివలింగాన్ని పూజించినట్లయితే సృష్టి స్థితి లయకారుడైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆదిశక్తిని ఒకే సమయంలో పూజించినట్లు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పుదాం. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ ధన్యవాదములు.